మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక 1 నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే 3వ నేత్రం తెరుచుకుంది అని. ఆ 3వ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యము, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి. ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం, వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిశారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిశారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిశారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి,
పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, షిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు, భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వర్లకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి
మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. చూడమన్నాను. ఈ మన ధ్యాన గురువు, మన ధ్యానం యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, మన పరమ గురువు అయిన బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారికి మన సాష్టాంగ నమస్కారాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి మాస్టర్స్ వారిలోని ఆత్మతత్వాన్ని మేల్కొల్పుకొని దైవత్వాన్ని నింపుకున్న ప్రతి ఒక్కరికి నా సాష్టాంగ నమస్కారాలు తెలుపుతూ మనం మన ధ్యానాన్ని మొదలు పెడతాం. మనమందరం ధ్యాన స్థితిలో ఉన్నాం. ధ్యాస అటు ఇటు పోనివ్వకుండా మనస్సు నిలకడగా మన దగ్గర ఉంది. మనం అంతా కేవలం ఈ లోకానికే కాదు, ఈ విశ్వం కోసం పనిచేస్తున్న అనంతమైన శక్తితో కూడుకొని ఉన్న దివ్య మూర్తులం. కానీ మనలోని ఆత్మశక్తి, ఆత్మస్థితి, ఆత్మతత్వం, ఆత్మస్థైర్యం, వీటిని మనం పూర్తిగా మనలో నింపుకోగలగాలి. ఆత్మ అంటే ఒక శక్తి, ఒక కాంతి, జ్ఞానంతో కూడుకొని అనంతమైన శక్తిని తనలో నింపుకొని తాను ఈ విశ్వమంతా వ్యాపించగల శక్తితో కూడుకున్నది ఆత్మ. మనమంతా ఆత్మస్వరూపులం. ఆత్మకు చేత అయినది మనలో నిక్షిప్తమై ఉన్న మన ఆత్మకు చేత కాదా? మనల్ని మనం ఏనాడో తక్కువ చేసుకోకూడదు. మనమంతా ఆత్మశక్తితో నిండుకొని ఉన్న అత్యద్భుతమైన విశ్వంలోని అనంతమైన శక్తితో కూడుకొని ఉన్న లోకాల నుంచి తరలి వచ్చిన దైవ స్వరూపులు. మనలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పనికి కూడా అర్హులం. మనలోని చైతన్యం అణువున నిండుకొని ఉంది. మనం ఈ లోకోభివృద్ధి కోసం కాదు, విశ్వం కోసం పనిచేసిన దైవమూర్తులం. కనుక ఇప్పుడు మనలోని ఆత్మశక్తి, ఆత్మస్థితి ఏంటి? మనస్సు నిలకడగా ఉంది, అటు ఇటు తిరుగుతూ చంచలత్వంతో లేదు. అంటే మనం మనసు యొక్క తత్వం, మానవత్వంలోంచి ఆత్మతత్వంలోకి ప్రయాణిస్తున్నాం. ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మని మనం ఏనాడైనా వీక్షించామా? ఖచ్చితంగా. ఎలా? మన అంతరంగంలో పూర్తిగా నిండుకొని ఉన్న మన ఆత్మశక్తిని మనం అంతర్ముఖమైనప్పుడు మనల్ని మనం చూసుకోగలిగాం. మనస్సు నిలకడగా ఉంది. ఆత్మతత్వాన్ని గ్రహించే శక్తి మనలో పూర్తిగా నిండుకొని ఉంది. ఆత్మతత్వాన్ని తెలుసుకున్న మనం సాధన చేస్తూ, ఏమిటా సాధన? ఏ సాధనలో ఉన్నాం? ఎందుకు చేస్తున్నాం? ఏమిటా సాధన? మనం ఏం చేస్తున్నాం? మనతో మనం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరా మనం? ఏమిటా మనం? మనలో ఉన్నది ఆత్మ, మనతో ఉన్నది బుద్ధి ఆత్మతో కలిసి ఉండేలా చేస్తున్నాం. అదే సాధన. మనం ఈ సాధనతో ఏం చేస్తున్నాం? విశ్వంలోని అనంతమైన శక్తి, ఆత్మశక్తిని మనలో నింపుకుంటున్నాం. మనలోని ప్రతి అణువు ఆత్మశక్తితో నిండుకొని ఉంది. ఎందుకు? మనలో ఉన్న ప్రతి కణంలోని ఆత్మతత్వాన్ని మనం మేల్కొల్పినందువలన మనలో పూర్తిగా ఆత్మశక్తి
నిండుకొని ఉంది. సాధన మూలకంగా మనలో మనం పూర్తిగా ఆత్మశక్తిని నింపుకున్నాం. ఆత్మశక్తిని నింపుకున్న మనం దృఢమైన నిశ్చయం, నమ్మకం పూర్తిగా ఏర్పరచుకుంటున్నాం. నమ్మకం ఎవరి మీద? మన మీద, మన యొక్క ఆత్మశక్తి మీద సంపూర్ణమైన నమ్మకం, నిశ్చయం. ఏమిటా నిశ్చయం? మనోనిశ్చయం కాదు, ఆత్మనిశ్చయం. ఏమిటా ఆత్మనిశ్చయం? ఏకత్వ భావం. ఏకత్వ భావం అన్నా ఆత్మ యొక్క నిశ్చయంతో, ఆత్మశక్తి మీద ఉన్న పూర్తి నమ్మకంతో మనం ముందుకు సాగుతున్నాం. ఆత్మశక్తిని నిండుకున్న మనం ఆత్మబలంతో, దృఢత్వంతో ముందుకు సాగుతున్నప్పుడు అనంతమైన ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలం. చంచలత్వం ఉన్నప్పుడు మనకున్న జ్ఞానం సంపూర్ణం కాదు. ఎప్పుడైతే దృఢత్వం, నిశ్చయం, నమ్మకం అన్నది పూర్తిగా మనలో నింపుకుంటామో ఆత్మజ్ఞానం అన్నది అప్పుడు వికసిస్తుంది. మనలోని అంతరంగపు శక్తి ప్రేరేపితమవుతూ ఆత్మజ్ఞానాన్ని మనం సంపాదించుకుంటూ ఆత్మశక్తిని మనలో పూర్తిగా నింపుకుంటూ మనం ముందుకు సాగుతాం. ఆత్మజ్ఞానం, ఆత్మ యొక్క శక్తి మనల్ని పరమాత్మ స్థితికి చేరడానికి సహాయపడుతుంది. స్థితి, మనలోని ఆత్మస్థితి అనంతమైన అద్భుతమైన ఈ విశ్వశక్తితో, మనలోని ఆత్మ జ్ఞానంతో కూడుకొని ఆ స్థితి సంపూర్ణంగా పరమాత్మ స్థితి తత్వానికి చేరుకుంటుంది. ఎలా చేరుతుంది? మనమంతా ఒక్కటి మాస్టర్స్. మనమంతా ఎప్పుడు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మనమంతా ఒక్కటి. ఎందుకంటే మనం ఆత్మతత్వంతో జీవిస్తున్నాం కనుక. ఆత్మస్థితిని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు మనలోని ఆత్మస్థైర్యం పూర్తిగా నిండుకుంటుంది. మనలో శక్తి, ఆత్మబలం, జ్ఞానం, దీనివల్ల ఆత్మస్థితి మెరుగుపడుతుంది. దీనికి తోడుగా మనకు ఆత్మస్థైర్యం అన్నది బయలుపడుతుంది. ఏమిటి ఆత్మస్థైర్యం? మన యొక్క ఆత్మస్థితి ఏంటి? ఆత్మస్థైర్యం ఏంటి? మనం మనలోని ఆత్మ ఎంతో జ్ఞానాన్ని, శక్తిని నింపుకొని ఉండి కేవలం ఒక చిన్న ప్రేరేపణ లేకపోవడం వల్ల అది పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది. ఏమిటా ప్రేరేపణ? నమ్మకం, నిశ్చలత్వం, నిశ్చయం. ఇవి మూడు ఎప్పుడైతే మనలో కలగలిపి ఉంటాయో అప్పుడు ఆత్మస్థితి, ఆత్మ యొక్క ఎదుగుదల మొదలవుతుంది. ఇప్పుడు కూడా మనందరిలోనూ ఆత్మశక్తి కిరణాలు మనలో నిండుకుంటున్నాయి. మన భావన, కేవలం మన యొక్క భావన మనల్ని దగ్గరికా దూరానికా అన్నది నిశ్చయిస్తుంది. మన మీద నమ్మకం, అందరితోనూ సమ్మతం. ఇవి మన జీవితానికి
మన ఆత్మస్థితికి ఒక బ్యాలెన్స్ని ఇస్తాయి. ప్రతి ఒక్కటి సమ్మతించాలి అంటే ఏంటి? ఏదైనా ఒప్పుకోవడం కాదు, నిజాన్ని మాత్రం ఒప్పుకోవడం. ఏదైనా తేటతెల్లగా ధైర్యంతో చెప్పడం. అందుకే ఆత్మస్థితికి ఆత్మస్థైర్యం ఎప్పుడు తోడుగా ఉంటుంది. మనమందరం రిసీవ్ చేసుకుంటున్న ఈ ఆత్మశక్తి కిరణాలు ఎక్కడి నుంచి విడుదలవుతున్నాయి? ఎక్కడి నుంచి విడుదలవుతున్నాయి? బ్రహ్మలోకపు బ్రహ్మ కమలం నుంచి అనంతమైన శక్తి మన లోపలికి చేరుకుంటోంది. ఎందుకు? దీనివల్ల మనకు ఏంటి ఉపయోగం? ప్రస్తుతానికి మనకి ఈ క్షణాన ఈ కిరణాల వల్ల మనకు లోపల ఏం ప్రేరేపితమవుతోంది? ఎందుకు మనకు ఈ కిరణాలు ఇవ్వబడ్డాయి? బ్రహ్మలోకం నుంచి ఎందుకు వస్తున్నాయి? బ్రహ్మని సృష్టికర్త అంటారు. మీరు మాత్రం సృష్టికర్తలకు ఏం తక్కువ? కేవలం సృష్టి చేయగలమన్న ఒక్క నమ్మకం సరిపోదు. దానికి తగ్గ జ్ఞానం, శక్తి, ఎరుక ఎంతో ముఖ్యం. ఈ యొక్క కిరణాలు ఏం చేస్తున్నాయి? మీలో ఇంకా అజ్ఞానాంధకారాలకు సంబంధించిన మొలకలు మొలకెత్తుతూనే ఉన్నాయి. ఈ అజ్ఞానాంధకారాలు సమూలంగా ఎప్పుడైతే నాశనం అవుతుందో అప్పుడు జ్ఞానం వికసిస్తుంది. ఎందుకు దానికి తావిస్తున్నారు? మీ దృఢమైన నమ్మకం, బలం తోడైనప్పుడు ఈ యొక్క బ్రహ్మలోకం నుంచి వస్తున్న ఈ కిరణాలన్నీ మీలో మీకు తెలియకుండా మీ లోపల అజ్ఞానాన్ని, అంధకారాన్ని సృష్టించే ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క మొలక నాశనమవుతుంది. కేవలం మీ యొక్క సమ్మతంతో మాత్రమే. అంగీకరించండి, ఆమోదించండి. నేను వేరు, మీరు వేరు కాదు. మనం అంతా ఒక్కటి. మనమంతా ఒక్కటైనప్పుడు ఇంకా మీకు చింతన ఎందుకు? వెనకబాటుతనం ఎందుకు? ముందుకు సాగిపోవాలి. ఆత్మ బలాన్ని నింపుకుంటూ ముందుకు సాగిపోండి. విశ్వం మీ వెనక నిలుస్తుంది. ఒకానొక సమయంలో బాటసారి రాత్రివేళ తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశ దీపాలు అంటే నక్షత్రాల యొక్క వెలుగుతో కాస్త అటు ఇటుగా తన గమ్యాన్ని చేరుకోగలడు. ఒక వాహనంలో వెళ్తున్నప్పుడు విద్యుత్ దీపాల కాంతితో మనం మన గమ్యాన్ని చేరుకోగలం. కానీ కేవలం ఆ ఆకాశ దీపాల వల్ల మన గమ్యం సుగమం అవ్వదు. మనం సంపూర్ణత్వంతో గమ్యాన్ని చేరుకోలేము. ఎలా అయితే ఆ బాటసారి తన జతలో ఒక లాంతర్ లాంటిది తీసుకెళ్తాడో, ఎలా అయితే ఒక వాహనం తన యొక్క వెలుగు లైట్ తో ముందుకు సాగుతుందో, అదే విధంగా కేవలం విశ్వం యొక్క సహాయంతో మనం మన గమ్యాన్ని తెలుసుకోగలం. సంపూర్ణంగా
ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే మన లోపల ఉన్న ఆత్మ కాంతిని ప్రేరేపించక తప్పదు. మనలోని కాంతి ఉజ్వలమైనప్పుడు మన బాట వెలుగుబాట అవుతుంది. మనకే కాదు, ఆధ్యాత్మిక తత్వాన్ని నింపుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వెలుగుతో వారి గమ్యాన్ని సంపూర్ణత్వంతో చేరుకోగలరు. నేను బ్రహ్మను ఎలా అయ్యాను? కేవలం నా యొక్క ఉజ్వలం మాత్రమే కాదు, విశ్వం యొక్క సహాయంతో. మీరందరూ కూడా పరబ్రహ్మలే. మీ బ్రహ్మతత్వాన్ని మరచి పూర్తిగా భౌతిక తత్వంలో మునిగిపోయారు. ఎక్కడ మేల్కొలుపు? మేల్కొలుపు ఉన్నది ఒక్కసారి వస్తుంది. మాటి మాటికి దిగజారడాన్ని ఏమందము? ఎప్పుడు కూడా బ్రహ్మలోకపు బ్రహ్మ కమలం నుంచి వస్తున్న ఈ ఆత్మశక్తి కిరణాలు ఎప్పుడు కూడా మనలోని ఆత్మతత్వాన్ని అణిచివేసే శక్తిని నాశనం చేస్తుంది. పూర్తిగా మనలో ఆ శక్తిని నింపుకుందాం మాస్టర్స్. ఆ శక్తిని మన లోపల పూర్తిగా నింపుకుందాం. ఆ కిరణాలు ఏం చేస్తున్నాయి? మన అంతరంగపు దారిని శుద్ధం చేస్తున్నాయి. మన అంతరంగపు ప్రయాణాన్ని సుగమం చేస్తున్నాయి. విశ్వం నుంచి శక్తిని మన వరకు చేరవేస్తున్నాయి. మనం పూర్తిగా ఈ కిరణాలతో నిండుకొని మనలోని అంధకారాన్ని పూర్తిగా రూపుమాపుతాం. మనమంతా కేవలం పూర్ణులం కాదు, సంపూర్ణులం. సంపూర్ణతత్వాన్ని మరచిపోయి మనలో మనల్ని వెతుక్కుంటున్నాం. ఒక్కసారి మనమేంటో మన దృష్టిని లోపల వైపుకి తిప్పుకొని చూద్దాం. ఎంతటి శక్తి ఉంది, ఎంత విశ్వశక్తి మన వెంట ఉంది. సాధించలేనిది ఏమైనా ఉందా? అసాధ్యం అన్నది ఏమైనా ఉందా? ఎన్నటికీ లేదు, ఎప్పటికీ కాదు. మనమంతా ఆత్మ శుద్ధత కాదు, పరిశుద్ధతని గావించాం. ఆ బ్రహ్మదేవుడే సాక్షాత్తుగా మన లోపలికి రాగల అనంతమైన శక్తితో, స్వచ్ఛతతో నిండి ఉన్నా. మన లోపల చేరుకున్న ఆ బ్రహ్మదేవుడు మనలోని బ్రహ్మతత్వాన్ని మనకు చూపిస్తున్నాడు. దాన్ని మనం పూర్తిగా ఆస్వాదిస్తాం, ఆమోదిద్దాం. మనలో జరగాల్సిన మార్పులకు, జరుగుతున్న మార్పులకు మన అంగీకారం లేకుండా ఏది ముందుకు సాగలేము. పూర్తిగా మన యాక్సెప్టెన్స్, మన సరెండరెన్స్ ఇచ్చేద్దాం మాస్టర్స్. మనమంతా ఈ యూనివర్సల్ రీకన్స్ట్రక్షన్ లో
మెయిన్ పిల్లర్స్ మాస్టర్స్. మనం సరిగా లేకపోతే కన్స్ట్రక్షన్ సరిగా ఉండదు. మనమంతా ఒక్కటి. మన చైతన్యమంతా ఒక్కటిగా మారినప్పుడు ఏ శక్తి, ఏ చైతన్యం కూడా ఏమీ చేయలేదు. మనలోని బ్రహ్మతత్వాన్ని పూర్తిగా నిద్రలేపి మనల్ని కొత్తగా అద్భుతంగా చూపించిన ఆ బ్రహ్మదేవునికి మన సాష్టాంగ నమస్కారాలు తెలుపుదాం. పూర్తిగా మనమందరం సెటిల్ అవుతున్నాం మాస్టర్స్. మనలోకి ఎంటర్ అయిన ఆ శక్తి పూర్తిగా మనలో స్టేబుల్ అవుతోంది. ఓకే మాస్టర్స్, నా యూ కెన్ అన్లాక్ యువర్ హ్యాండ్స్. చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. ఒక 5 seconds మాస్టర్స్. 5, 4, 3, 2, 1. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. My dear masters, this is Cesaro with you now. శిషారో మాస్టర్ మనతో ఉన్నారు. శిషారో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Of course, the Earth planet feels still shortage of energy because our energy was always sucked by the people who are in practice of taking non-vegetarian. Continuously she is losing her energy because they are doing violence on the animal kingdom, which is also connected to mother, which is also connected to Earth planet. When someone are continuously giving pain to animal kingdom, how can the earth be energized? She cannot be until this violence ends. So, when you started giving energies, she started receiving enormously, which has been always loosened by her. మనం భూమాతకు ఎంత ఎనర్జీని ఇచ్చినా ఈ మాంసాహారం భుజించే వారి ద్వారా భూమాత శక్తిని కోల్పోతూనే ఉంది. మనం ఎంత ఎనర్జీ ఇస్తున్నా భూమాత శక్తి కోల్పోవడానికి కారణం ఈ మాంసాహారం వీరు భుజించడం ద్వారానే. Today, masters,
what the intuition you have given, that the pain which is felt by earth has to be felt by a person who takes a non-veg is a great initiation. Yes, it has to be done. Then only they will be knowing the pain of earth planet. ఈరోజు మీరు చేసిన ఈ ప్రాసెస్ మహా అద్భుతం. ఎవరైతే మాంసాహారం భుజిస్తారో ఆ ప్రాణుల బాధ భూమాత ఎలా అనుభవిస్తుందో ఈ భూమాత బాధని ఇక తినేవాళ్ళు అనుభవిస్తారు అన్నటువంటి ఈ ఇంట్యూజన్, ఈ ప్రాసెస్ చాలా అద్భుతంగా జరిగింది. ఇది జరగాలి. And also with the spiritual guru group consciousness, we are going to do process which also make to feel the pain, and also a great change has to happen in them. They should feel uneasiness when they consume non-veg. స్పిరిచువల్ గురువులైన మనమందరం ప్రాసెస్ చేద్దాం. ఈ భూమాత బాధ ఎలా ఉంటుందో ఆ బాధ మాంసాహారం తినేవాళ్ళు అనుభవించాలి. అంతేకాదు, వాళ్ళు ఈ జంతువులు ఎంత డిస్టర్బ్ అవుతాయో, ఎంత బాధను అనుభవిస్తాయో వాళ్ళు కూడా అంత ఇబ్బందికరం పరిస్థితి అనుభవించాలి. At that time, this violence will gradually come to an end. ఇలా చేస్తేనే ఈ హింస అనేది భూమి మీద నుంచి తొలగిపోతుంది. Of course, here the law of karma works, and everyone has to undergo the law of karma. But when the situation has happened in this way, then this law of karma is very fast in the case of these people who are in undertaking the non-veg. ఎవరైనా కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మను అనుభవించాలి, కానీ అది ఎప్పుడో కాదు, ఇప్పుడే. ఎవరైతే మాంసాహారం భుజిస్తున్నారో వారందరూ ఇప్పుడే అనుభవించాలి. To experience the pain, to experience the effect of law of karma, today we are going to do the process. కర్మ సిద్ధాంతం ప్రకారం బాధ ఎలా ఉంటుందో అనుభవించాలి. దానికి మనం ఈరోజు ప్రాసెస్ చేయబోతున్నాం. With our process, this law of karma will affect instantly when they consume non-veg. మనం చేసే ప్రాసెస్ ద్వారా ఈ కర్మ అనేది ఇప్పటికిప్పుడే అనుభవించాలి. ముందు జన్మకు కాదు, ఇక భవిష్యత్తులో కాదు. అటువంటి ప్రాసెస్ మనం చేయబోతున్నాం. I invite Brahma Shri Pitama Patriji. I invite Mahatar Babaji. I invite Dhanavantri Master. I invite Paramashiva. I invite Mother Isis. I invite Sita Mata.
in the presence of all these masters, today we are going to put an intent by the support of the spiritual gurus, group energies. ఈశ్వర మాస్టర్ ఆహ్వానించిన గురువులు, దేవతలు, మాతలందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు. మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనం స్పిరిచువల్ గురుస్ కాన్షియస్తో ఈ ప్రాసెస్ నిర్వహిద్దాం. Yes, Master, we are connected to the animal kingdom, and our energies are connected to the animal kingdom. మనం జంతు సామ్రాజ్యంతో అనుసంధానమై ఉన్నాం. మన ఎనర్జీ జంతు సామ్రాజ్యంతో అనుసంధానమైనది. The first process is for a person who initially kill the animal. మొదటి ప్రాసెస్ ఎవరైతే మొట్టమొదటి జంతువును చంపుతారో వారికి. Yes, masters, when he starts to kill the animal, he has to see the vision of their family members in the place of that animal. ఎవడైతే జంతువును చంపుతాడో వాడు ముందుగా ఆ జంతువు స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూస్తాడు, ఆ దృశ్యంలో చూస్తాడు. When he starts killing the animal, he will be having the feeling of killing their family only. జంతువును వాడు చంపేటప్పుడు వాడికి తన కుటుంబం సభ్యుల్ని చంపుతున్నటువంటి ఆ అనుభూతి కలుగుతుంది. And this feeling of instant karma with the energies of the spiritual gurus, we are sending it to whole of this earth. మనం స్పిరిచువల్ గురుస్ అయిన మనం భూలోకానికంతా ఎనర్జీని ఈ ప్రాసెస్కు అందిస్తున్నాం. And in the second instance, the person who intakes the animal food will has to have the feeling of their children cutted into pieces, and with that pieces they are intaking the food. ఇంకా రెండవది, ఎవరైతే మాంసాహారం భుజిస్తున్నారో వారికి వాళ్ళ పిల్లల్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని తింటున్న ఫీలింగ్ కలగాలి. And this feeling with the spiritual gurus group energies, we're attaching this to these feelings, and we are sending it to the whole of this earth. ఇలాంటి ఫీలింగ్ వాళ్ళందరికీ కలగడానికి స్పిరిచువల్ గురుస్ అయిన మన శక్తినంతా కూడా ఈ భూలోకంలో అంతటా వ్యాపింపజేస్తున్నాం ఇలాంటి ఫీలింగ్ కలగడానికి. And this two process has to run continuously until a last person is converted to vegetarianism. ఈ రెండు ప్రాసెస్లు ఆగకుండా అలా సాగుతూనే ఉండాలి. చివరికి భూమి మీద చివరి వ్యక్తి మాంసాహారం మానేసే వరకు. Yes, masters,
This is a great creation. Today, you all spiritual gurus has did today. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సృష్టి మన ద్వారా ఈరోజు జరిగింది. Because since so many days, so many masters are working for the sake of vegetarianism. But because of there is no connectivity with the people who take the non-veg and the people who kill the animal to the persons who are spreading about vegetarianism. ఎంతో కాలం నుండి ఎందరో మాస్టర్స్ ఈ శాకాహార ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే చంపేవాడికి తినేవాడికి ఎక్కడ ఏ సంబంధం లేకపోవడం వల్లనే ఇది ఇలాగే కొనసాగింది. Today, by your process, these two feelings have entered in the people thoughts, entered in the emotions of the people who are involved in the killing of animal and who are involved in consuming the flesh of animal. ఈరోజు జంతువుల్ని చంపే వాళ్ళకు, జంతు మాంసాన్ని భుజించే వారికి ఈ ప్రాసెస్ ద్వారా ఇక ఈ ఫీలింగ్స్ వాళ్ళలో మొదలవుతాయి. And from now you see masters, great transformation happens. ఇప్పటి నుండి అందరిలో అద్భుతమైన మార్పు జరుగుతుంది. From tomorrow these feelings were installed all over the world, and these feelings start giving impact on the physical life of every person who are involved in the killing of the animal and who are involved in the consuming the animal flesh. ఈ రోజు నుండి ఇక ఎవరైతే జంతువులను చంపుతున్నారో, ఎవరైతే జంతు మాంసాన్ని భుజిస్తున్నారో వాళ్ళందరూ ఇక ఈ ఫీలింగ్ను అనుభవించక తప్పదు, మారక తప్పదు. And this has to happen from long years, but because of connectivity, low energy levels, no masters can do this. But with the connectivity with Mother Earth and the high energies of the spiritual guru, this process has been successfully completed today. ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రయత్నం ఎందరు చేసినా, ఎంతకాలం నుండి చేస్తున్నా అప్పటి ఉన్నటువంటి ఆ లో ఎనర్జీ, లో కనెక్టివిటీతో సాధ్యం కాలేదు. ఈరోజు భూమాత యొక్క సహకారముతో, స్పిరిచువల్ గురుస్ యొక్క అనుసంధానంతో ఈ ప్రాసెస్ మహా అద్భుతంగా ఈరోజు జరిగింది. Thank you, Mother Earth, for giving a great opportunity for spiritual gurus. మనమందరము భూమాతకు మనందరి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం మనకి ఇటువంటి భాగ్యాన్ని అందించినందుకు. And thank you to all the spiritual gurus for
involving in a great process today. No, Master, we have to thank you for giving this great opportunity and idea how to eradicate the non-veg. We're so happy, Master, so happy. It is a great opportunity for our group through you, Shishara Master. And one more, the spiritual guru has to do it. You have to recall these two aspects in every session you start. You recall these two and you strengthen these feelings and resend it to the earth planet. మనమందరము ప్రతి సెషన్లో ఈ రెండింటి గురించి మరీ మరీ చెప్పాలి. ఇది మరీ మరీ అందరికీ చెప్పాలి. ఇది అలా వ్యాపించాలి, ఈ భూలోకమంతా వ్యాపించాలి. When you recall and continuously remember of these two aspects, at that time it will manifest still at a faster pace. మనం ఈ రెండు విషయాలను ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు మరీ దీన్ని మనం జరగాలని అనుకుంటూ ఉంటాము. దానికి బలం చేకూరి మహా అద్భుతంగా ఈ ప్రాసెస్ నెరవేరుతుంది. Because in Bhagavad Gita, the Krishna says, Yad bhavam tad bhavati, means how you think it will be. So masters, you think in this way that these two aspects has to be done, has to happen, then it will happen. భగవద్గీతలో చెప్పినట్లు యద్భావం తద్భవతి, ఏమనుకుంటే అదే జరుగుతుందని మనం మరి ఇలా అనుకుని దీన్ని జరిపిద్దాం, దీన్ని సాధిద్దాం. And this is a great gift you are giving to Patriji. ఇది మన గురువు గారికి మనమిచ్చే గొప్ప బహుమానం. The highest, happiest person on this earth we can find when this non-veg is eradicated is our Guru Patriji. ఈ భూమి మీద అత్యంత ఆనందము అనుభవించేవాడు ఎవరంటే మన గురువు గారే. ఈ ప్రాసెస్ వల్ల భూమి మీద హింస పూర్తిగా మానిపోవటం వల్ల. Yes, masters. A great initiation was started by you, and through you it was made a great process today for the sake of vegetarianism. ఈరోజు ఒక గొప్ప ప్రారంభం మీరు చేశారు. దానికి ఇంతటి అద్భుతమైన ప్రాసెస్ జరిగింది వెజిటేరియన్ గురించి. And this is spiritual guru. You have to know the inner power of you, masters. స్పిరిచువల్ గురూస్ అయిన మనమందరం మన ఇన్నర్ పవర్, మన లోపలి ఆ దివ్య శక్తి ఎంత ఉంటుందో అందరూ తెలుసుకోవాలి. When you know about your power, you can do miraculous works on this earth planet. మన శక్తిని మనం గుర్తించినప్పుడు మనం ఈ భూమి మీద అద్భుతమైనటువంటి మార్పులు తీసుకోగలం, అద్భుతాలు సృష్టించగలం. Today we will evoke the feminine energy on this earth planet. ఈరోజు మనం స్త్రీ శక్తిని
మేల్కొల్పుదాం ఈ భూలోకంలో. And it is not only evoking the feminine power on Earth planet, it is also a same we are sending a feelings and emotions which enter in every feminine energy, feminine Arthurians, and these feelings and emotions will convert in them a great energies. కేవలం స్త్రీ శక్తిని మేల్కొల్పడమే కాదు, ఆ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ స్త్రీలో ఉన్నటువంటి వాటి ద్వారా కూడా శక్తిని అనంతంగా పెంచుకోవచ్చు స్త్రీలు. Yes, and we are starting the process. మనం ఈ ప్రాసెస్ మొదలు పెడదాం. For this process, we are inviting Sita Mata, Mother Isis, and Mata Yashodhara. ఈ ప్రాసెస్కి మనం సీతామాతను, ఐసిస్ మాతను, యశోధర మాతను ఆహ్వానిద్దాం. The Yashodhara Mata, wife of Buddha, has undergone many issues when she was divided by Buddha. యశోధర మాత బుద్ధ భగవానుడి భార్య ఎన్నో సమస్యలను ఎదుర్కొంది ఎప్పుడైతే బుద్ధుడు వదిలిపోయాడు. But she not lost her patience, and with her inner awakening power and the feminine power, she enlightened herself. కానీ యశోధర మాత సహనాన్ని కోల్పోలేదు. తనలో ఉన్నటువంటి దివ్య శక్తితో ఆమె అన్నిటిని ఎదుర్కొని ఎన్లైటన్మెంట్ పొందింది. In the same way, Sita Mata, by her great initiation to transform the feelings of Ravana and to end him, she has taken a journey towards Lanka. ఇదే విధంగా సీతామాత కూడా ఆ రావణాసుడిలోని రాక్షసత్వాన్ని మార్చాలని ఆవిడే శ్రీలంకకు ఒక డిజైన్తో వెళ్ళింది. And in the same way, Mother Isis is continuously helping Mother Earth by keeping Mother Earth in her womb. ఇదే విధంగా ఐసిస్ మాత కూడా భూమాతను తన గర్భంలో ఉంచుకుని ఎప్పుడు భూమాతకు రక్షణగా నిలిచింది. And she has experienced all the pain which is the Mother Earth is experiencing. భూమాత ఎంత బాధ అనుభవించిందో ఆ బాధనంతా కూడా ఐసిస్ మాత అనుభవించింది. Because she has given a space in her womb for Earth planet. ఎందుకంటే భూమాతకు తన గర్భంలో స్థానం ఇచ్చింది కనుక ఐసిస్ మాత కూడా ఆ బాధను అనుభవించింది. So, in the presence of Mother Isis, Sita Mata, Yashodhara Mata, we are doing this process, masters.
అందుకే మనం సీతామాత, ఐసిస్ మాత, యశోధర మాత సమక్షంలో మనం వారి చైతన్యంతో ఈ ప్రాసెస్ జరుపబోతున్నాం. With the connectivity of spiritual gurus, group consciousness, with the connectivity of Patraji consciousness, in the presence of Mother Isis, Sita Mata, Yashodhara Mata, we are awakening the feminine energy in every feminine arterials. శిష్యరు స్పిరిచువల్ గురుస్ చైతన్యం, పత్రిసార్ చైతన్యం ద్వారా ఐసిస్ మాత సహకారంతో మనమందరము స్త్రీలలో ఉన్నటువంటి ఆ దివ్యమైన స్త్రీ శక్తిని మేల్కొల్పుతున్నాం. And also we are sending the feeling of high potentiality power which the feminine energy on earth planet has forgotten it. అంతేకాదు ఎంతో అద్భుతమైన ఆ స్టామినా, ఆ పొటెన్సిటీ, ఆ బలము ఉందని స్త్రీలలో వారికి దాన్ని ఆ ఫీలింగ్ని కలుగజేస్తున్నా, దాన్ని గుర్తు చేస్తున్నా. And this feeling is inserted in every feminine, and this feeling will walk in every feminine to invoke themselves about the power they have in them. ప్రతి స్త్రీలో ఎంత అద్భుతమైనటువంటి మహా దివ్య శక్తి ఉన్నదని మనం గుర్తు చేయడానికి, వారు గుర్తు చేసుకోవడానికి ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకు కలుగజేస్తున్నాం, ప్రతి స్త్రీలో కలుగజేస్తున్నాం. And this feeling continuously work in every feminine till it reaches to the last feminine arterian of this earth planet. ఈ ఫీలింగ్ అనేది ఎప్పుడు ప్రతి స్త్రీలో గుర్తు వస్తూనే ఉంటుంది, ఎంత అద్భుతమైన దివ్య శక్తి ఉన్నది వారిలో అని. And until it reaches to every arterian feminine, this feeling will be transferring. భూలోకంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా మేల్కొని తన శక్తిని తాను గుర్తించే వరకు ఈ ఫీలింగ్ అనేది అందరిలో ప్రవేశిస్తూనే ఉంటుంది. Yes, masters, this process has been completed. ఈ ప్రాసెస్ మహా అద్భుతంగా జరిగింది. మనం సీతామాతకు, యశోధర మాతకు, ఐసిస్ మాతకు, మనందరి అనంత కోటి, అలాగే మన గురువు గారికి మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు. Thank you, thank you, thank you.